కల్నల్ షోషియా కురేషి, అదేవిధంగా వింగ్ కమాండర్ ఓమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఈ ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ని ముందుండి నడిపించిన వాళ్ళలో వీళ్ళే మహిళలైనా కానీ వీళ్ళు బాగా ముందుండి నడిపించారు. వీరిద్దరి పక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఉన్నాడు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అదేవిధంగా కల్నల్ సోఫియా కురేషి, అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. మీడియా ముందు వాళ్ళు ప్రతిసారి కూడా వివరాలన్నీ కూడా వెల్లడించేవాళ్ళు. ఈ ముగ్గురి మీద భారత ప్రజలందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు, మనందరం కూడా చూసాం. అయితే తాజాగా ఒక బీజేపీ మంత్రి కల్నల్ సోఫియా కురేషి మతం మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. అంటే మన ఇండియా ఎటుపోతుందనేది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కదానికి కులం మతం అంటగట్టేసి వాళ్ళు ఈ ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద అసలు చర్యలు తీసుకునే వాళ్ళు లేరా అంటే ఇంకంతా అగేమగా వచ్చేది. ఎందుకంటే ఈ కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన తీసుకొచ్చేది బీజేపీ కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ఆ విధంగా మాట్లాడుతున్నా కానీ బీజేపీ గవర్నమెంట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఎవరు కూడా ఏమీ మాట్లాడుతున్నారు. బీజేపీ మంత్రి విజయ్ షా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఉగ్రవాదులు మన సోదరీమణులు సింధూరం తుడిచేసి పారిపోయారు. మనం వారిపై ఆపరేషన్ సింధూర్ చేపట్టి వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాం ఆయన అనేసి మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా కల్నల్ కురేషి మతం గురించి కూడా ప్రస్తావించలేదు మహానుభావుడు. వాళ్ళ మతానికి చెందిన సోదరి కల్నల్ కురేషితోనే వాళ్ళకు బుద్ధి చెప్పామని చెప్పేసి కొన్ని వివాదాస్పద కామెంట్స్ కూడా చేశారు. మంత్రి విజయ్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్గా మారిపోయాయి. సోఫియా మతం గురించి మాట్లాడడం, ఆమె టెర్రరిస్టులకు సోదరి అని సంబోధించడం ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంత దుర్మార్గంగా ఉండాలంటే అసలు మరీ ఇంత పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి అర్థం కాదు. తర్వాత వెంటనే ఆయనను తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మరోవైపు బీజేపీ నాయకులు కూడా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు ఒకవైపు నుంచే సపోర్ట్ కూడా చేస్తున్నారు. మరి మంత్రి విజయ్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఒక కల్నల్ కురేషి గారి మీద ఆ విధంగా ఒక మతానికి ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సోఫియా కురేషి గారి గురించి గతంలో సుప్రీంకోర్టే అభినందించింది. మహిళలకు ఆర్మీలో అవకాశాలు కల్పించండి, సోఫియా లాంటి మహిళలు ముందుండి నడిపిస్తున్నారని చెప్పేసి ఒకానొక సమయంలో సుప్రీంకోర్టే అభినందించిందంటే ఆమె ఎంత గట్స్ ఉన్నటువంటి మహిళ ఒకసారి మీకు అందరూ కూడా తెలిసే ఉండదు. ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ దీంట్లో కూడా వీళ్ళే మెయిన్ క్యాండిడేట్స్. కల్నల్ సోఫియా గారు, అదేవిధంగా ఇంకో మహిళ, వీళ్ళు మంచిగా నడిపించారు. ప్రతిసారి కూడా ఆ వింగ్ కమాండర్ ఓమికా సింగ్ కానీ, అదేవిధంగా కల్నల్ సోఫియా కురేషి వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాలా క్లారిటీగా చెప్పేవాళ్ళు. ఆ విధంగా చెప్పి ఆ విధంగా ముందుండి నడిపించినటువంటి మహిళల మీద కూడా మతాలు కులాలు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక రంగు పడేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మరి ఈ బీజేపీ నాయకులకే తెలియాలి. ఎక్కడ చూసినా మత రాజకీయాలు, దేంట్లో చూసినా మత రాజకీయాలు. వీళ్ళ పొలిటికల్గా ఏమైనా చేయాలన్నా మత రాజకీయాలే చేయాలా? ఆఖరికి ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మత రాజకీయాలే. ఆర్మీ అధికారి మీద మతంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఏంది ఇది? గతంలో మనం ఎప్పుడూ చూడలే. ఈ బీజేపీ వాళ్ళు ఒక మతతత్వంతో పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు, అంతే. పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు. ఏంటండి మతం? వీళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు లేరా? ప్రజలు కూడా అలానే ఉండాలి. ఇటువంటి వ్యక్తులనే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించేది. ప్రజలు మారాలా? మతాలతో ఏంటండి పని? కులాలు మతాలు ఏమైనా కూడి పెడతాయా? లాస్ట్కి ఒక మహిళ కల్నల్ ఆర్మీ మనిషి, ఆ మహిళ మీద కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది.